జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తులు పవన్ కళ్యాణ్కు ఎన్ని సీట్లు కేటాయిస్తారు అనే చర్చకు నిన్నటితోటి ముగింపు పలికారు. అయితే ఆ ముగింపు అనేది జనసేన పార్టీ కార్యకర్తలను తీవ్ర అసంతృప్తికి గురి చేసింది, తీవ్ర నిరుత్సాహానికి గురి చేసింది. అందుకే వాళ్ళు కాబోలు ఇది ముగింపు కాదు, కామం మాత్రమే, మనకు మరికొన్ని సీట్లు రాబోతూ ఉన్నాయి. జనసేన కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు మీరేం నిరుత్సాహానికి గురికాకండి అని కొందరు పాపం ఆశావాదులనాలు, లేకపోతే పవన్ కళ్యాణ్ ఏం చేసినా కూడా సమర్థించే బ్యాచ్ కొందరు ఉంటారు కదా, వీళ్ళు ఎవరెవరు కానివ్వండి, మొత్తం మీద ఇది ఖమ్మం మాత్రమే, ఇంకా మనకు సీట్లు కేటాయిస్తారు అని చెప్పే ఆశల పల్లకిలో ఊరేగడానికి సిద్ధపడ్డారు. మరి నిజంగానే పవన్ కళ్యాణ్కి 24 సీట్లు కాకుండా ఇంకా ఎక్కువ సీట్లు కేటాయిస్తారా? ఆ అవకాశం ఉందా అని అంటే ఎక్కువ సీట్లు కేటాయించడం కాదు, 24 సీట్లలోనే కోతపడే అవకాశాలు మెండుగానే ఉన్నాయి. 24 ప్లస్ కథ పక్కన పెట్టండి, 24 మైనస్ కథ ఎంత అవుతుందో చూసుకోండి. -2 అవుతాయా, -3 అవుతాయా అని, లేకుంటే అంతకు మించే మైనస్ అవుతాయా అన్న విషయం వీళ్ళు డెఫినెట్లీ ఆలోచించుకోవాలి. కారణం ఏంటి అంటే నిన్న వాళ్ళు ప్రకటించుకుంటూనే సీట్లను బీజేపీ రాక గురించి డైలమాలు వాళ్ళకేం తెలిసినట్లేదు, పాపం ఏదో ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్టున్నారు. సో బీజేపీ రాక గురించి వస్తుందో రాదో చెప్పలేని పరిస్థితుల్లో కొన్ని సీట్లు అలాగే బ్యాలెన్స్ పెట్టినట్లుగా ఇండైరెక్ట్గా చెప్పారు. ఈ క్రమంలో ఇప్పటికే తెలుగుదేశం పార్టీ 94 నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటించింది. వాళ్ళు ఇప్పుడు చెప్పిన దాని ప్రకారం ఏంటి, 24 జనసేన పోతే బీజేపీ కనుక రాకపోతే 151 చోట్ల, అంటే గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ని సీట్లలో గెలిచిందో అన్ని చోట్ల టీడీపీ నిలబడబోతుంది. అంటే 94 ప్రకటించేశారు అంటే ఇంకొక 57 ప్రకటించాలి. ఈ 57 ప్రకటించే చోట ఒకవేళ నిజంగానే బీజేపీ కనుక పొత్తులోకి వచ్చింది అనుకుందాం, వాళ్ళకి ఎన్ని సీట్లు కేటాయించాలి? ఎన్నోగానే తప్పదు కదా, 10, 12, 15 ఎన్నోగానే అయితే తప్పవు కదా. అంటే అప్పుడు తెలుగుదేశం పార్టీ పోటీ చేసే నియోజకవర్గాలు సో 40స్లోకి వస్తాయి కదా, 40లోకి వస్తాయి కదా. ఇప్పటికే చాలామంది సీనియర్లను ఇంకా పెండింగ్లో ఉంచారు, వాళ్ళకి ఎక్కడో దగ్గర అకామిడేట్ చేయాలి, సీట్లు ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ అదే సమయంలోనే ఆశావహులు టీడీపీలో ఎక్కువగానే ఉన్నారు. ఈ క్రమంలో బీజేపీ కనుక పొత్తులోకి వస్తే జనసేన పార్టీకి మళ్ళీ 2-3 సీట్ల కోత అయితే తప్పదు. పవన్ కళ్యాణ్ దానికి కూడా ప్రిపేర్ అయినట్లుగానే ఉంది. మరో 2-3 సీట్లు కోత తప్పదు. వీళ్ళు ఇంకా 24కు ప్లస్ అనుకుంటున్నారు, 24కు మైనస్ చూసుకోండి, ఆ కోత తప్పదు. ఒకవేళ బీజేపీ రాలేదు అనుకుందాం, జస్ట్ అనుకోండి, ఇప్పుడు ఇచ్చిన 24 సీట్లలో జనసేనకి ఇస్తే ఆ 24 చోట్ల కూడా ఖచ్చితంగా జనసేన వాళ్ళే పోటీ చేస్తారంటే అది ఖచ్చితంగా చెప్పలేము, ఖచ్చితంగా జరగదు. తెలుగుదేశం పార్టీ నుంచి చివరి నిమిషంలో జనసేనలోకి జంప్ అయి పోటీ చేసే వాళ్ళు ఇలా ఈ సంఖ్య ఎటు ఉంటుంది. అంతేకాకుండా ఫ్రెండ్లీ కాంటెక్స్ట్ అని చెప్పి 2-3 చోట్లైనా తెలుగుదేశం పార్టీ బీ ఫామ్లు ఉంటాయి. ఫ్రెండ్లీ కంటెస్టెంట్ వాళ్ళు పోటీ చేసి ఆ పరిస్థితి తప్పకపోవచ్చు. చాలా చోట్ల టీడీపీలో కూడా అసంతృప్తులు బగ్గుమంటున్నారు, సీనియర్ నాయకులను అకామిడేట్ చేయాలి. సో అటువంటి వాళ్ళను సాటిస్ఫై చేయాలి అంటే ఎవరు గెలిచినా మనోళ్ళే ఉపయోగపడతారులే. సో వాళ్ళు పార్టీ నుంచి బయటకు వెళ్తే కనుక నష్టం జరుగుతుంది అని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా కన్విన్స్ చేస్తారు. సో 2-3 నియోజకవర్గాల్లో మళ్ళీ ఫ్రెండ్లీ కాంటెస్ట్ అని చెప్పి జనసేన, టీడీపీ కూడా బరిలో ఖచ్చితంగా ఉంటుంది. సో ఇన్ని నెగటివ్స్ మీ వైపు ఉన్నాయి. ఇంకా ఇచ్చిన 24 అసలు చాలా దారుణమైన సీట్లు. 10 ఏళ్ళుగా జనసేన పార్టీ ఉంది, కనీసం 24 నియోజకవర్గాల్లో పోటీ చేసే పరిస్థితి. 10 ఏళ్ళ నుంచి మళ్ళీ వీళ్ళు సీఎం అని అరవడం, జగన్ ఎలా గెలుస్తాడో నేను చూస్తానో, అబ్బో ఈ డైలాగుల గురించి మాట్లాడుకుంటే తెల్లారుతుంది లేదు. సో జనసేన పార్టీ కార్యకర్తలు బీ అలర్ట్. 24లో మైనస్ ఖచ్చితంగా కోత పడుతుంది. ఏ రూపంలో పడబోతుంది అన్నది మీరు చూస్తూ ఉండండి. అందులో ప్లస్ అయితే అయ్యే సమస్యనే లేదు.